శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి. అంటే కుటుంబాన్ని, ధనాన్ని, సేవింగ్స్, అలాగే అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. కన్యారాశి వారికి జీవితంలో వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అంటే శుక్రుడు బలవంతుడై ఉండాలి. అంటే బలవంతుడైనటువంటి శుక్రుడు అంటే ఇటువంటి తులారాశిలో, మూల త్రికోణ రాశిలో కానీ, వృషభ రాశిలో లేదంటే మీనరాశిలో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఈ కన్యారాశి వారికి ఆర్థిక, అంటే ధనయోగాన్ని, స్త్రీ సౌఖ్యాన్ని, పైపెచ్చి అదృష్టాన్ని కలిగి ఉంచాడు. జాతకంలో ఎన్ని యోగాలున్నా
భాగ్యస్థానం అనుకూలంగా లేకపోతే అవన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి వారికి మరి ఈ సెప్టెంబర్ 2వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించబోతున్నాడు. నవంబర్ 5 వరకు అదే స్థాయిలో సుమారు 65 రోజుల పాటు జీవితంలో ఎన్నడూ పొందని అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు మిగతా రాశి వాళ్ళకి ఎలాగున్నా ప్రవేశించిన తన నీచ స్థానం నుంచి, అత్యంత బలహీనమైన స్థానం నుంచి ఒకేసారి ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నాడు. సో అది సాధారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంప్రూవ్మెంటు, స్వాతంత్రం వచ్చినట్టు ఉంటుందన్నమాట. మంచి డెవలప్మెంట్, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే భర్తతో విభేదాలు, అత్తగారితో విభేదాలు, బయట వారితో విభేదాలు, చికాకులతో ఉన్నవాళ్ళు ఒకేసారి మీ యొక్క వాల్యూ పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, స్త్రీలకి ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. ఈ విధంగా మరి కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇటువంటి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరు నిరుద్యోగులు ఉండొచ్చు, డిపెండెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం వల్ల, ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించడం వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మరి ఈ ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమలో ఈ 24 క్రాఫ్ట్స్ అంటారు, వాటిలో ఈ సినిమా రంగానికి సంబంధించిన కెమెరామెన్లు, అసిస్టెంట్లు, వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఈ కన్యా రాశిలో ఉంటారు. అటువంటి వారికి ఈ సమయంలో ఈ శుక్రుడు మన తులారాశిలో ఉన్న 65 రోజులు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దినసరి ఆదాయం పెరుగుతుంది. లంసంగా ఏదో ఒక భరోసా ఈ 65 రోజుల పాటు వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా అవకాశం ఉంది. అలాగే ఏదన్నా మీకు కొత్త అవకాశాలు, చిన్న చిన్న యాక్టర్లకు కూడా గొప్ప గొప్ప అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. ఇక భాగ్యాధిపతిగా ఎవరైతే దీర్ఘకాలంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని మీ ఆలోచన, అంటే విమానం ద్వారా లగ్జరీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దర్శించుకొని దేవతని, శ్రీదేవతని దర్శించుకొని వచ్చే విధంగా, అలాగే మరి విదేశ ప్రయాణాలు లాంటివి ఏవైనా మీకు ఏదైనా వృత్తిరీత్యా అవ్వచ్చు, అనారోగ్య కారణాల వల్ల అవ్వచ్చు, ఉద్యోగపరంగా అయినా సరే ఒక విదేశ పర్యటన లాంటిది రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి మీ యొక్క ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 మధ్యలో శుక్రగ్రహం వక్రగమనం పొందుతుంది. ఈ వక్రగమనంలో కొన్ని రోజులు మళ్ళా కన్యారాశిలోకి శుక్రుడు ప్రవేశించడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఆ సమయంలో మీరెవరైతే ప్రేమలో ఉండి పరస్పరం వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ యొక్క ప్రేమ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 మధ్యలో. అలాగే ఎవరైనా ప్రేమికులు ఉండి వివాహం కొరకు ఎదురు చూస్తుంటే మరి ముందుగానే మీరు వివాహం చేసుకుంటే మంచిది, లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యారాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ శుక్రుడు ధనస్థానంలో ఉండడం, గురువు లాభస్థానంలో ఉండడం, అది ఉచ్చస్థితిలో, ఇది మూల త్రికోణ రాశిలో, అంత బ్యూటిఫుల్ 65 డేస్ మీ జీవితంలో గొప్ప మలుపు తిరగబోతుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరునాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని,
ఏవి చేస్తుంటారు మామూలు టెంపుల్స్ దగ్గర వారి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఓ పెళ్లి భోజనం లేదంటే ఒక దేవాలయంలో అలా పర్వాలేదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన ఇంట్లో స్త్రీలని భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు స్త్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వడం వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.